గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సాహసం కోసమే మనం పుట్టాము. భయపడుతూ జీవించడం కోసం ఏ జీవి పుట్టడు. ఏదో ఒక ఉదాత్తమైన కార్యక్రమాన్ని చేపట్టి దాన్ని సాధించడం కోసమే ప్రతి జీవుడు పుడతాడు. ఏ జీవుడు కూడా తిని పడుకోవడానికి పుట్టడు. సమాజం నుంచి తాను తీసుకున్నది కాకుండా సమాజానికి ఇంకో ఎంతో మేలు చేయడం కోసమే ప్రతి జీవి పుడతాడు. తాను పుచ్చుకున్న దానికన్నా ఎక్కువ ఇవ్వగలగాలి. దాని పేరే సాహసం. ప్రపంచం నుంచి సమాజం నుంచి తాను ఏం తీసుకుంటాడో దానికన్నా ప్రపంచానికి సమాజానికి ఎక్కువ ఇవ్వగలగాలి. ఆ ఎక్కువ ఇవ్వగలగడమే దాని పేరే సాహసం. నీ తల్లిదండ్రులు నీలాంటి వాళ్ళు పుట్టించి నువ్వు ఇంకొకళ్ళని పుట్టిస్తే నువ్వు సమాజానికి ఏమీ చేయలేదు. ఒక యేసు ప్రభువు సమాజాన్ని నుంచి తీసుకున్నదెంత, సమాజానికి ఇచ్చిందెంత? ఒక గాంధీజీ సమాజానికి నుంచి తీసుకున్నదెంత, సమాజానికి ఇచ్చిందెంత? ఒక బిస్మిల్లా ఖాన్ సమాజాన్ని నుంచి తీసుకున్నదెంత, సమాజానికి ఇచ్చిందెంత? అది సాహసోపేతమైన జీవితం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి అది కూడా మనమే అదే చేయడం అనేది అది సాహసం ఎలా అవుతుంది? ఎవ్వరూ చేయండి మనం చేయడమే సాహసం. సాహసంలో జీవించడం అనేది జీవితం. సాహసం లేకుండా జీవించడం అనేది అది బ్రతుకుని ఈడవడం కానీ బ్రతుకుని జీవించడం కాదు.